మీలో చాలామంది నా రొటీన్ వీడియోస్ మిస్ అవుతున్నా అని చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే అసలు నాకొక రొటీనే లేదు. ఇలా మొత్తం ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉన్నప్పుడు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే వితౌట్ ఎనీ డైట్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ గో. చాలా రోజుల తర్వాత ఒక మార్నింగ్ డ్రింక్ తాగుతున్నాను నేను. గొంతు బాలేదు, అందుకని లైట్ గా కషాయం లాగా చేసుకున్నాను. ఇక్కడ వెదర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. టెంపరేచర్ డ్రాప్ అవడం వల్ల అనుకుంటా లైట్ గా ఫీవరిష్ గా కూడా ఉంది. ఇది తాగేశాక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ కొంచెం అల్లం చట్నీతో తిన్నాను. అలా వేడివేడి ఇడ్లీలు కొంచెం అల్లం చట్నీతో తింటుంటే గొంతుకు చాలా హాయిగా అనిపించింది. నేను మెజారిటీ ఆఫ్ ద టైం బ్రేక్ఫాస్ట్ తినేది గిల్ట్ ఫ్రీగా కాఫీ తాగడం కోసం. బికాస్ నేను ఎంటీ స్టమక్ కాఫీ తాగకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాను, బట్ అది మిస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఇలా బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగితే చాలా అకంప్లిష్డ్ గా ఫీల్ అవుతా అనమాట. ఈ కాఫీ మెషిన్ తో ఇంకా యాక్చువల్లీ చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. అలా కాఫీ పౌడర్ పెట్టి మొత్తం అంతా సెట్ చేసి దాంట్లోకి కాఫీ పడుతుంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ సమ్ రీజన్. చాలా రోజులు గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను కదా. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఫీల్స్ వెరీ న్యూ నాకు. సో కొంచెం టైం ఇవ్వండి, ఐ విల్ ట్రై టు కమ్ బ్యాక్. గొంతు ఇంకా బాగా నొప్పి వస్తుందని చెప్పి లంచ్ కి ముందు సాల్ట్ వాటర్ తో గార్గ్లింగ్ చేశాను. చాలా రిలీఫ్ ఇచ్చింది, పెయిన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. లంచ్ యాక్చువల్లీ నేను షూట్ చేయడం మర్చిపోయాను. అప్పటికే నీరసంగా అనిపించి ఇంకా ఫాస్ట్ గా పెట్టుకుని తినేసాను. తర్వాత ఒక చిన్న నాప్ వేసాం మేమిద్దరం. అండ్ లెగిసాక టీ విత్ కారపూస్ తిన్నాను. మీలో ఎంతమంది సేమ్ ఐటమ్ మళ్ళీ మళ్ళీ తినగలరు? నేనైతే మ్యాక్స్ 2 times. సో డిన్నర్ కి కూడా నేను వేడి వేడి ఇడ్లీలు తిన్నాను. దట్స్ ఇట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.